ఇక ఇక్కడికి నేను నీ భ్రాంతిని దూరం చేయడానికి వచ్చాను. నీకొక సత్యం చెప్పడానికి వచ్చాను రాధా. నాకిప్పుడు ఏ విధమైన ఆసక్తి లేదు నీ సత్యం వినాలని కాని అలాగే నీ అబద్ధం వినాలని కాని. ఇదెప్పుడు జరిగింది? ఇంతకు ముందు అయితే నీకు నా పట్ల ఆసక్తి ఉండేది, నన్ను కలవటంలో ఆసక్తి ఉండేది, నా దరిదాపుల్లో ఉండటం మీద ఆసక్తి ఉండేది. ఇప్పుడు ఇది ఉన్నట్టుండి ఈ వ్యవహారం అంతా ఏ విధంగా మారిపోయింది? నీకు నా మీద ప్రేమ ఉండేది కదా, అలాగే చెప్పావు కదా నువ్వు. ఇప్పుడు అదేమైపోయింది? నశించిపోయింది ప్రేమ. ఇప్పుడు దాని స్థానంలో కేవలం ద్వేషమే ఉంది. అర్థమైందా? అయితే నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా ప్రేమ అంత తేలికగా మారిపోతుందని? చెప్పు. వీటన్నిటి గురించి నీకెందుకు? నీకైతే ప్రేమ లేదో, ఉంది కేవలం మోహమే కదా, అంతే కదా? వాహ్, చివరకు నువ్వు అర్థం చేసుకున్నావు. నేను నీకు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగా? అయితే అందుకని నువ్వు ఇక్కడికి వచ్చావా? నాకు మళ్ళీ ప్రేమ అలాగే మోహం గురించి ఉపదేశించడానికి. ఒకవేళ నీ ప్రేమ మోహాల గురించి ఉపదేశం పూర్తయినట్లయితే వెళ్ళిపో ఇక్కడి నుంచి. రాధా, అది ఇప్పుడు ఇంకొక విషయం ఉంది. నేను నీకు ఎప్పటి నుంచో నీతో చెప్పాలి అనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు. చెప్పి వెళ్ళిపో ఇక్కడి నుంచి. పరమ ప్రియముగా రాధికా కన్నా కృష్ణయ్యకు మధుర నగమే విరచించిన రాధా కృష్ణ ప్రేమ కథ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాధా, ప్రేమిస్తున్నాను రాధా, ప్రేమిస్తున్నాను రాధా, ప్రేమిస్తున్నాను రాధా. సుధామా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమించడం లేదనే భ్రాంతిలో నువ్వు ఎప్పుడు ఉండద్దు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. ఈ ప్రేమ ఇప్పటిది కాదు, అనంతకాలం నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాధా. సమయం యొక్క ఆరంభం నుంచి అంతం వరకు ఉండే ప్రేమ, శాశ్వతంగా ఉండేది, అఖండమైన ప్రేమ. లేదు కృష్ణ, ఇప్పుడు నువ్వు మాట్లాడే ఒక్క మాట మీద కూడా నాకు నమ్మకం లేదు. అయితే సరే, నమ్మద్దు. నా ప్రేమకు నీ నమ్మకం అవసరం లేదు రాధా. నువ్వు తిరిగి ప్రేమించాల్సిన నియమమూ లేదు. అసలు ఇదేలాంటి ప్రేమ? అన్నింటికంటే శుద్ధమైన, నిర్మలమైన ప్రేమ. ప్రేమ కావాలనుకునేది నువ్వు కాదు, నేను కూడా కాదు. ప్రేమ కంటే అతీతమైనది ఎక్కడా లేదు. అది క్రోధమైనా లేక మోహమైనా, జీవితం గురించిన చింత ఉండదు, మృత్యువు గురించిన భయము ఉండదు. అటువంటి స్థితికి ఏ సమయం కూడా భంగం కలిగించలేదు. ప్రేమంటే అదే రాధా. దానికి ఏ రకమైన అడ్డంకులు ఉండవు.
కోరికలనే ఆటలో ఉండవు, పొందాలనే మోహము ఉండదు. కేవలం ఉన్నదంతా ప్రేమ మాత్రమే. పరిశుద్ధమైన విశుద్ధమైన ప్రేమ. నువ్వు నేను ఒకే చోట ఉండకపోవచ్చు, కానీ మనం ఉన్నాం రాధా. ఈ సమయంలో నువ్వు క్రోధంలో ఉన్నావు కనుక విశుద్ధ ప్రేమ యొక్క పరిభాష నీకు అర్థం కాదు. చాలు 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 చాలు. ఇక చాలు కృష్ణ. నువ్వు ఏదైతే నాకు నా కుటుంబానికి చేశావో దాని తర్వాత నీకు ఏమనిపిస్తుంది? అంటే నువ్వు వచ్చి నాకు ప్రేమ పాఠాలు చెప్పేస్తే అంతా సరైపోతుంది అనుకుంటున్నావా? నీతో సంబంధం తిరిగి కలిసిపోతుంది అనుకుంటున్నావా? లేదంటే నేను ప్రేమిస్తూనే ఉంటానా? లేదు కృష్ణ, ఇక మీదట అలాంటిది ఏమీ జరగదు. నువ్వు గనక తెలివైన వాడివి అయితే నీ ప్రేమ పాఠాల్ని నీ దగ్గరే పెట్టుకో. వెళ్ళిపో ఇక్కడి నుంచి కృష్ణ. రాదిప్పుడు మరొకరికి కాబోతున్న ఇల్లాలు. అది జరగనే జరగదు. సరే, నా గురించి వదిలే. నువ్వు నీ గురించి చెప్పు. నువ్వు నిజంగానే ఆ సంస్కారవంతుడైన వ్యోమేష్ని ప్రేమిస్తున్నావా? నాకు ప్రేమ మీదున్న నమ్మకమే చనిపోయింది. నా కుటుంబం నా కోసం ఎవరినైతే చూపిస్తుందో వారే సరైన వారు. నేను ఖచ్చితంగా సంతోషంగానే ఉంటాను. నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా? అవును, నేను సంతోషంగానే ఉన్నాను. లేదు రాధా,